ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామ సభలు నడుస్తున్న తరుణంలో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో గ్రామాల్లోని గ్రామ సభలకు మా మెట్రో ఉదయం DTV న్యూస్ ఛానల్ సిబ్బంది మీనా అక్కపెల్లి నవీన్ కుమార్ వెళ్లగా అక్కడికి వచ్చిన బాధితుల్ని అడగ్గా చాలా వరకు సమస్యలతో మేము ఉన్నాం. కొంతమందికి ఇల్లు రాలేదు, కొంతమందికి రేషన్ కార్డ్స్ రాలేదు, చాలా సమస్యలు చెప్పుకున్నారు. వీరి సమస్యలు ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా సరైన పేదల ప్రతి ఒక్కరికి త్వరలో వస్తాయని మా ఛానల్స్ ద్వారా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు చేశారు? అంటే రోడ్కి ఏది లేదు, ఏది వాళ్ళకు 10 మంది వస్తారు, 10 మంది కూడా ఇవ్వాలి. 10 మందికి బాగు రాలేదు. నిరుపేదలు ప్రజలందరూ తొందర పడకుర్రి, ఏం టెన్షన్ చెందకుర్రి, ఆందోళన చెందకుర్రి. కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలమైనా మన ఇల్లంతకుంట గ్రామంలో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పక్షాన, ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ నాయకులం ఇక్కడ తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము దగ్గర నుండి ఇప్పిస్తాం. ఏదిలో తప్పిపోయినట్టున్నట్టయితే మేము దరఖాస్తులు తీసుకున్నాం. వాళ్ళని కూడా వెరిఫై చేసి ఈ అర్హులైతే వాళ్ళ జాబితాలో కూడా చేర్చుతాం. రేషన్ కార్డులు కూడా మేము సర్వే చేసినాం. ఇప్పుడు ఎంపీడీఓకి అధికారం ఇచ్చారు. ఎంపీడీఓ ఆఫీసులోనే మేము అవి ఆన్లైన్ కూడా చేపిస్తున్నాం. వెరిఫై చేసినాం. అర్హులు అనర్హులు కూడా తేల్చినాం. అవి కూడా ఇస్తాం. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది ఏంటంటే, ఎవరైనా కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులలో ఒక కొడుకు కానీ మనవడు కానీ పేరు లేకపోతే అడిషన్స్ కూడా అవకాశం ఇచ్చింది. అడిషన్స్ కూడా చేయడం జరుగుతుంది. కొత్తగా రేషన్ కార్డు ఎవరైనా కావాలంటే కూడా వాళ్ళకి మనం అప్లికేషన్ తీసుకొని అర్హత ఉంటే వాళ్ళు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు తప్పకుండా మేము పకడ్బందీగా అన్నీ చేస్తున్నాం. చాలా చోట్ల ప్రజలు కూడా బాగా స్పందించి సహకారం చేస్తున్నారు. కొంత వాళ్ళకి ఫస్ట్ అవగాహన లేక వాళ్ళు కొంతమంది అభ్యంతరం తెలియజేసినా కానీ వాళ్ళందరినీ సామరస్యంగా కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా సమాధానం మంచిగా చెప్పి ఇక్కడ గ్రామ సభలోని స్పాట్లో అప్లికేషన్ తీసుకుంటున్నాం. ప్రజాపాలన కేంద్రం ఎంపీడీఓ ఆఫీస్లో కూడా ఒక ఆఫీసర్ని, ఒక జూనియర్ అసిస్టెంట్ని నియమించడం, ఆయన దగ్గర కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. వాటిని కూడా పరిశీలించి ఎలిజిబుల్ ఉంటే కూడా ఈ 4 పథకాలలో వాళ్ళని చేర్చడం జరుగుతుంది. ప్రజలకి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే, ఎవరు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు, అందరికీ వస్తాయి. మేము చదివిన లిస్టులలో తప్పకుండా అందరికీ వస్తాయి అనేది నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.